స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్లో మీకు అందరికీ తెలిసిందే. సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు, టీచర్ జాబ్స్, డిఎస్సి జాబ్స్, అన్ని జాబ్స్కి గవర్నమెంట్ ప్రాపర్గా ప్లానింగ్తో మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు, ఎన్ని జాబ్స్ ఉంటాయి, డేట్స్ ఎప్పుడు, ప్రిలిమ్స్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎప్పుడు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది, ఎవరైతే ఇట్లాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ప్లాన్ చేసుకుంటున్నారో, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక సర్టనిటీ ప్లాన్. మనకి యూపీఎస్సీ లాగా ప్రతి డిసెంబర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి ఉగాదికి ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఈ జాబ్ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండొచ్చు, లేదు ప్రైవేట్ జాబ్ చేస్తుండొచ్చు, లేదు వేరే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకంతా ఒక ప్రాపర్గా ఒక ప్లాన్డ్ ప్రిపరేషను, ఫ్రెషర్స్ కావచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేదు నాకు ఆల్రెడీ గ్రూప్ 3 జాబ్ ఉంది, గ్రూప్ 2 జాబ్ ఉంది, గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 4లో ఉన్నాను, గ్రూప్ 2 కొట్టాలి, ఇట్లాంటి అన్ని సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఒక వరం లాంటిది. ఇంకా మనం చెప్పాలంటే, ఇదే జాబ్ క్యాలెండరు మనకి ప్రతి ఇయర్ వస్తుంది కాబట్టి ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది, నేనేం చేయాలి, అసలు సివిక్ సెంటర్ నుంచి ఏ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నారు. సో మనకి గ్రూప్ 1లో నోటిఫికేషను పర్టికులర్గా ఆగస్ట్ 15th అని ఉంది, గ్రూప్ 2లో మనకి సెప్టెంబర్ 15th ఉంది. అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే, ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలంటే, ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ప్రిపరేషన్ చేసుకోవాలంటే, మీకు ఒక సువర్ణ అవకాశంగా సివిక్ సెంటరు ఈ 5 years నుంచి మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, అదేవిధంగా గ్రూప్ 1లో చూడండి, గ్రూప్ 2లో చూడండి, రిజల్ట్స్ ఆల్మోస్ట్ మనకి గ్రూప్ 2లో అయితే మనకి 285 అవుట్ ఆఫ్ 900 వేకెన్సీస్లో మనకి టాప్ రిజల్ట్స్ సివిక్ సెంటర్ నుంచి వచ్చింది. గ్రూప్ 1లో మనం కంటిన్యూస్గా ప్రూవ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ 1/3 రిజల్ట్స్ అనేది మనకి సివిక్ సెంటర్ నుంచి ఉంది. ఇట్లాంటి రిజల్ట్స్ ఉన్న ఎందుకు సాధ్యమవుతుంది సివిక్ సెంటర్లు అంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్. సో జాబ్ క్యాలెండర్ వచ్చింది, సో సివిక్ సెంటర్ నుంచి ప్రోగ్రామ్ క్యాలెండర్ ఏమన్నా ఉందా అనేసి మనకి స్టూడెంట్స్ నుంచి కంటిన్యూస్ మెసేజెస్, కాల్స్ రావడం వల్ల మా అకాడమిక్ టీం కావచ్చు, అడ్మిన్ టీం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మనకున్న ఎక్స్పీరియన్స్తో పాటు ఈ నెక్స్ట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాపర్గా ప్రోగ్రామ్ క్యాలెండర్ ఏంటనేది మనము రిలీజ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ క్యాలెండర్ ఎందుకు అంటే, ఇక్కడ కూడా అన్ని సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు, ఫ్రెషర్స్ వస్తారు, సీనియర్ ఆస్పిరెంట్స్ వస్తారు, ఇప్పుడు రియలైజ్ అయిన వాళ్ళు, 1 month తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఫోకస్ చేసేవాళ్ళు, ఇట్లా అందరి కోసము మనం లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాము. జాబ్ క్యాలెండర్ ఎట్లయితే మనకి ఇంపార్టెంటో, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ క్యాలెండర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే, సో లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏంటి, అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, టెంటేటివ్ డేట్స్ ఏంటి, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి, సో ఎవరి కోసం, ఇవంతా మనం ఈ వీడియోలో చెప్తున్నాము. బ్రీఫ్గా ఇంకా జాబ్ క్యాలెండర్ కోసం గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ గురించి రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి phase 1, phase 2, phase 3, phase 4 అని పెట్టారు. phase 1, phase 2, phase 3, phase 4 ఇవేంటంటే, ఆ డేట్లో ఏపీపీఎస్సీ కానీ లేకపోతే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కానీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి 2 stages కావచ్చు, 3 stages కావచ్చు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది ప్రిలిమ్స్, ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది, ఈ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీనికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్స్కి, ఈ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి సో ప్రైమ్ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంపార్టెంట్ పోస్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అసలు ఈ గ్రూప్స్ కానీ నువ్వు కానీ తెచ్చుకోవాలని చాలామందికి జీవిత ఆశయం, లైఫ్ గోల్. అసలు ఇంకా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా మనం ప్రోగ్రామ్ క్యాలెండర్ తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రామ్ క్యాలెండరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు. హలో ఎవ్రీవన్, ఫర్ ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఏమో జాబ్ క్యాలెండర్ తీసుకొస్తే, ఏ ఇన్స్టిట్యూట్ చెయ్యని విధంగా మీ అందరికీ ఒక ప్లానింగ్ చేసుకునే విధంగా మేము ప్రోగ్రామ్ క్యాలెండర్ తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రామ్ క్యాలెండర్లో గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గ్రూప్ 2 సర్వీస్ సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాని లాంచ్ ఎప్పుడు స్కాలర్షిప్ టెస్ట్స్ ఉంటాయి, అవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ యూ కెన్ ప్లాన్ అండ్ యూ కెన్ ప్రిపేర్ అకార్డింగ్లీ. మీరు చూస్తే ఫస్ట్ గ్రూప్ 1 సర్వీసెస్లో వీల్ బి స్టార్టింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ విచ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 5th of April. 5th of April నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఇది ఎవరు తీసుకుంటారు అంటే, ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిపోయి ప్రిపేర్ అవుతూ ఉంటారు, రివిజన్ అవుతూ ఉంటుందో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు మోడల్ ఆన్సర్స్ ఇస్తారు, దీంట్లో
టెస్ట్ డిస్కషన్, ఎవ్రీ సండే టెస్ట్ అయితే మీకు మండే టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. అలాగే వీకెండ్లో మీకు మెంటర్షిప్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అంటే 1-to-1 ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఈ మూడు కలిపి మనకి మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఉంటాయి. దాని తర్వాత వన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ లాంచింగ్ ఈజ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్రెడీ మార్చ్ 2 ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నెక్స్ట్ April 6 నుంచి మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సార్ ఒక డౌట్, అసలు April 6 స్టార్ట్ చేస్తే మేము సిలబస్ కంప్లీట్ చేయగలమా, అసలు మేము ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలమా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. మీరు చూస్తే ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే బై ద టైమ్ నోటిఫికేషన్ కమ్స్ అండ్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, లెట్స్ సే నోటిఫికేషన్ అనేది 15th August నాడు వస్తుంది. అంటే మీరు అక్కడి నుంచి కనీసం 3 months వేసుకుంటే నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్లో కానీ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ టైం కల్లా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పూర్తి సిలబస్ దట్ ఇంక్లూడ్స్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత మాది. అందుకే మీకు 6th of April 2026 నాడు మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరైతే ఇప్పటిదాకా అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, క్యాలెండర్ వచ్చిన తర్వాత అమ్మో నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే 91 పోస్ట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో 91 పోస్ట్ ప్రతి సంవత్సరం పడవ మీకు. అందువల్ల ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా యూ కెన్ బి ఏబుల్ టు క్రాక్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్, యూ విల్ డెఫినెట్లీ క్రాక్ గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ బికమ్ ఏ డెప్యూటీ కలెక్టర్ ఆర్ అదర్ పోస్ట్ ఇన్ గ్రూప్ 1. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మీరేం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయట్లేదు అన్న వాళ్ళకి మనం May 11th అనేది మన సివిక్ సెంటర్ యొక్క ఫౌండేషన్ డే. ఆ ఫౌండేషన్ డేని పురస్కరించుకొని మనం May 3rd అంటే 1 week ముందు ఒక స్కాలర్షిప్ టెస్ట్, ఒక ఫ్రీ మాక్ టెస్ట్ లాంటిది కండక్ట్ చేస్తున్నాం. ఆ ఫ్రీ మాక్ టెస్ట్లో ఎవరైతే టాప్ వస్తారో మన ఫౌండేషన్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఒకటి మేము ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 120 days ప్లాన్. ఇప్పుడు 120 days ప్లాన్ వచ్చేసరికి మీకు అందరికీ తెలుసు, లాస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అవే మనకి 87 పోస్ట్కి 35 పోస్ట్ ర్యాంక్స్ అనేవి మనకి తీసుకొచ్చాయి. అలాంటి ప్రోగ్రామ్స్ 120 days ప్లాన్ కావచ్చు. అంటే ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో మీరు ఏ రకంగా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి, డైలీ ఏ క్వశ్చన్స్ ఉంటాయి మీకు, డైలీ ఒక 50 questions, వీకెండ్లో 120 questions, అలా ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి మీకు కంప్లీట్ షెడ్యూల్ వైజ్ ఇచ్చేస్తాము. అది మీకు 1st of June 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వీకెండ్లో 120 questions ఉంటాయి, ఒక సెక్షనల్ టెస్ట్ లాగా. దాని తర్వాత చాలామంది యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. యూపీఎస్సీ May 24th నాడు ఎగ్జామ్ రాసేసి వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళు నేషనల్ పర్స్పెక్టివ్ చదివి ఉంటారు తప్ప స్టేట్ రిలేటెడ్ ఏది చదివి ఉండరు. అలాంటి వాళ్ళకి మనం ఏపీ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15th of June 2026. దాంట్లో ఏపీ రిలేటెడ్, ఏపీ ఎకానమీ కావచ్చు, ఏపీ జాగ్రఫీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. అండ్ దెన్ కమ్స్ ద ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్. అంటే అందరూ నోటిఫికేషన్ వచ్చాక కొంతమంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 15th August 2026 నాడు ఏ రోజైతే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో అప్పటి నుంచి 90 daysలో మీకు ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, దట్ ఈస్ లైక్ ఏ బ్రిడ్జ్ కోర్స్ వేర్ యూ కెన్ క్రాక్ ద ప్రిలిమ్స్ డెఫినెట్లీ. అలాంటి ప్రోగ్రామ్ అనేది మనకి 15th of August నాడు స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ సివిక్ సెంటర్ ఐఏఎస్ నైపుణ్యత ప్రోగ్రామ్ విచ్ విల్ బి స్టార్టింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అంటే డిసెంబర్లో మీకు కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన ఒక 2 weeksలో మీకు నైపుణ్యత అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మీకు December 2026 ఆర్ January 2027 అని చెప్పి ఇచ్చాము. దాని తర్వాత మీకు గ్రూప్ 1 మెయిన్స్కి కూడా క్రాష్ కోర్స్ ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ ఏమో సపరేట్గా చెప్తాము, ఆ తర్వాత మెయిన్స్ ఏమో సపరేట్ చెప్తాము. దట్ ఇంక్లూడ్స్ ఆన్సర్ రైటింగ్ కూడా. అండ్ దెన్ కమ్స్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ విచ్ విల్ బి కండక్టెడ్ ఇన్ May or June 2027. ఇక్కడ మీరు చూస్తే వీఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ ద ప్రోగ్రామ్స్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం, మేము తెలుగు మీడియంకి కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. సో మీరు టెస్ట్ సిరీస్ చూస్తే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియంలోనే ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు ఆర్ అదర్వైజ్ నైపుణ్యత కోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్ ఉంటాయి అండ్ తెలుగు మీడియంలోనే అవైలబుల్ ఉంటాయి. దట్ ఈస్ రిగార్డింగ్ గ్రూప్ 1. అండ్ గ్రూప్ 1 మీరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీకు ఏది అవసరం అయితే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ద అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, యూ కెన్ జాయిన్ ఇన్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్.
నా వెంకట్ సార్ మీకు గ్రూప్ 2 సర్వీసెస్ ఏ విధంగా మనం ప్లాన్ చేసాము, ఆ గ్రూప్ 2 సర్వీసెస్ ఏ విధంగా షెడ్యూల్ ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు గ్రూప్ 1లో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఏమో 15th ఆగస్ట్ అని చెప్పారు, అదే గ్రూప్ 2 అయితే మనకి సెప్టెంబర్ అని చెప్పారు. ఇప్పుడు గ్రూప్ 1 తీసుకుంటే ఫస్ట్ మనం ప్లానింగ్ ఎలా చేస్తామంటే ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఫస్ట్, దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్, మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎక్స్క్లూజివ్ మెయిన్స్. ముందు ఎర్లీ ప్లానర్స్ అంటే ఈ రోజు నుంచే సీరియస్గా, ఎందుకు క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి క్యాలెండర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి అప్పటి నుంచి స్టార్ట్ చేయడం కాదు, ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటే నీకు మెయిన్స్, ఇప్పుడు నువ్వు మెయిన్స్ ఒక 4 months ఫోకస్ చేస్తావు, దాని తర్వాత నోటిఫికేషన్ నుంచి నువ్వు ప్రిలిమ్స్, దాని నుంచి అంటే ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తాం, దాని తర్వాత అగైన్ మెయిన్స్ అనేది ఫోకస్ చేస్తాం. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2 ఆల్సో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ఇది కూడా ఎలా చేస్తామంటే ఫస్ట్ మెయిన్స్ ఫోకస్ గ్రూప్ 2కి, దాని తర్వాత ప్రిలిమ్స్ ఫోకస్, దాని తర్వాత మెయిన్స్ ఫోకస్. దానికి అనుగుణంగానే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి PCM క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనము ఇప్పుడు నుంచి అంటే ఈ మండే నుంచి 23rd March నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం కూడా ఉంది. 23rd నుంచి మనం ఏం చేస్తున్నామంటే అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎంక్వైరీస్ వస్తున్నాయి, వాకిన్స్ వస్తున్నాయి. సో ఇంకా కొంత టైం ఈ 23rd నుంచి ఆ వీక్ అంతా మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ ఓరియంటేషన్స్, ట్రెండ్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఏంటి, అసలు గ్రూప్ 1లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏ విధంగా మనం ఫోకస్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. ఈ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఎవరి కోసం అంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది, ఒక మిత్ అనేది ఉంటుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవ్వాలి, 2 years నుంచి ప్రిపేర్ అవ్వాలి, అదంతా కాదండి. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ కానీ ఈ రోజుగా నువ్వు కానీ పట్టుకున్నావంటే జస్ట్ 6 to 10 monthsలో నువ్వు కానీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఆ ప్రోగ్రామ్ అలాంటి లైన్స్లోనే మనం డిజైన్ చేస్తాము. సో ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ 2 చూసుకుంటే ఇప్పుడు మెయిన్స్ ఆల్రెడీ మొన్న రాశాను సార్, 1:2 రేషియోలో వెళ్ళాను, లేదు ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వెళ్ళాను, మెయిన్స్లో నేను కాలేదు, సో 10 marksలో పోయింది, 20 marksలో పోయింది. వీళ్ళంతా ఏం చేస్తారంటే దే విల్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ఫస్ట్, దెన్ ప్రిలిమ్స్, దెన్ అగైన్ మెయిన్స్. వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే స్కాలర్షిప్ టెస్ట్ 5th April పెడుతున్నాము, కంప్లీట్గా మెయిన్స్ సిలబస్ ఉంటుంది, 150 marksకి మనం అది ఎప్పుడు పెడుతున్నామంటే 5th April 2026 పెడుతున్నాం. ఇది దాని యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ చూసుకుంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియం సపరేటు, తెలుగు మీడియం సపరేట్. ఇక్కడ మనకి గ్రూప్ 1లో మనకి సో ఇక్కడ కూడా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ వచ్చి 2 languagesలో ఉంటుంది. మీరు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ ఏ లాంగ్వేజ్లో ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాము, సో దట్ యూ కెన్ ప్లాన్ బెటర్. సో నెక్స్ట్ ఏంటంటే 4th ప్రోగ్రామ్ ఏంటంటే మనకి సో మెయిన్స్ 120 days టెస్ట్ సిరీస్ ప్లాన్. చెప్పాలంటే మీకు సో మనకి 285 ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయంటే సో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కానీ నువ్వు ముందే కానీ ఇప్పుడు కానీ ప్లాన్ చేసుకున్నావంటే నేను చెప్పాను కదా, రిపీటర్స్, సీనియర్స్, ప్రిలిమ్స్ రాశాను, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యాను, గ్రూప్ 4 రాశాను, ఎవరైనా కావచ్చు, ఈ 120 daysలో మనం ప్రాపర్గా మెయిన్స్ అనేది మనకి 12th April నుంచి స్టార్ట్ అవుతుంది, బోత్ ద మీడియమ్స్ ఉంటుంది. మీకు ప్రాపర్గా మనకి మెయిన్స్లో 2 papers ఉన్నాయి, 4 subjects ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 month ఒక సబ్జెక్ట్కి మీకు డైలీ టెస్ట్ పెడుతున్నాం. డైలీ టెస్ట్ పెట్టడం వల్ల డైలీ 50 questions ఇవ్వడం వల్ల ఆ క్వశ్చన్స్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేసుకొని కానీ నువ్వు ముందుకెళ్ళావంటే ప్రిలిమ్స్ లోపల నువ్వు ముందుంటావు. ప్రిలిమ్స్ అయ్యే లోపల అంతా ఒకసారి మెయిన్స్ ఎఫెక్టివ్గా రివిజన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్స్ 120 days ప్లాన్. నెక్స్ట్ 5th ప్రోగ్రామ్ ఈస్ స్కాలర్షిప్ టెస్ట్. మీకు జాబ్ క్యాలెండర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏం చెప్పిందంటే 15th September 2026 750 పోస్టులకి మనం జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నాము. దానికి ఒక కొద్ది రోజులు అంటే కొంత మనకేం చేస్తున్నామంటే ఆగస్ట్ 1 month ముందు పెట్టి స్కాలర్షిప్ టెస్ట్ పెడతాం. ఇదేంటంటే మళ్ళీ నువ్వు ప్రిలిమ్స్లో ఎంతవరకు ఉన్నావు, ఎందుకంటే మెయిన్స్ రాయాలి, మెయిన్స్లోనే నీకు డిసైడ్ అవుతుంది, కానీ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. సో ఈ జనరల్గా లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా 1:50 ఉంటుందా, 1:100 ఉంటుందా, 1:15 ఉంటుందా, నో వన్ నోస్ ఇట్. ప్రిలిమ్స్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్, మెయిన్స్ వీ నీడ్ టు ఫోకస్, బట్ అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. దానికోసమే స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి ఇమీడియట్గా 1 weekలో మనము ప్రిలిమ్స్ కూడా 120 days ప్లాను మనం ఏం చేస్తున్నామంటే 15th August నుంచి లాంచ్ చేస్తున్నాము. ఇదేంటంటే ఆల్రెడీ కొంతవరకు సో ప్రిలిమ్స్ లాస్ట్ టైం కూడా నేను క్వాలిఫై అవ్వలేదు, ఎందుకంటే ప్రిలిమ్స్ లాస్ట్ టైం నీకు క్వాలిఫై అవ్వలేదంటే నీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి. అట్లాంటి మిస్టేక్ అనేది చేయకూడదు. అట్లాంటి మిస్టేక్స్ నువ్వు మళ్ళీ చేస్తున్నావు అంటే ఇట్ ఇస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ బ్లండర్. సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్ కూడా మెయిన్స్ రాసిన వాళ్ళైనా ప్రిలిమ్స్ అయిన వాళ్ళు కానీ ప్రిలిమ్స్ కూడా అంతే ఫోకస్తో నువ్వు చేసుకోగలగాలి. ఎందుకంటే ప్రిలిమ్స్గా నువ్వు కానీ క్వాలిఫై అయితేనే ఇట్స్ వీసా టు మెయిన్స్ ఎగ్జామ్. అది 120 days ప్లాన్ మనం చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి డైలీ టెస్ట్ ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ ఉంటుంది.
సో ఈ డైలీ టెస్ట్ సెక్షనల్ టెస్ట్ వల్ల నీకేమవుతుందంటే జస్ట్ నువ్వు ఈ టెస్ట్ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసిన 100% ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ యూ విల్ బీ క్వాలిఫైయింగ్ ది ఎగ్జామ్. ఎందుకంటే ఇట్ ఈస్ రిపీటెడ్లీ ప్రూవన్. ఐఎమ్ నాట్ సెయింగ్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ద ప్రోగ్రామ్స్. ఎందుకంటే మీరు మల్టిపుల్ ర్యాంకర్స్, మల్టిపుల్ టాపర్స్ నువ్వు మన ఛానల్లో నువ్వు చూసినట్లయితే మేము కూడా ఇంటరాక్ట్ అవుతుంటాం. ఇంటరాక్ట్ అయిన తర్వాత సో మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, అతను చెప్పేది ఏంటంటే సార్ లాస్ట్ టైము సో సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, టెస్ట్ సిరీస్ రాయలేదు, మేబీ టెస్ట్ సిరీస్ రాసుంటే నాకు సర్వీస్ వచ్చి ఉంటుంది అనేసి చాలామంది రిగ్రెట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అగైన్ యూ షుడ్ నాట్ రిగ్రెట్. సో యూ నీడ్ టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రిలిమ్స్ 120 days ప్లాన్. నెక్స్ట్ క్రాష్ కోర్స్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్కి ఉన్నాయి. ఈ క్రాష్ కోర్స్ ఉద్దేశం ఏంటంటే ర్యాపిడ్ రివిజన్. సో నువ్వు ఇప్పుడు ప్రోకాస్టినేషన్ చేస్తుంటావు చాలామందికి, అట్లాంటి వాళ్ళని కూడా లాస్ట్ మినిట్లో మనము వీలైనంత వరకు వాళ్ళకి సో ఈ క్రాష్ కోర్స్ వచ్చి ర్యాపిడ్ రివిజన్ లాగా చేసి సో అట్లా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దెన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మెయిన్స్ 120 days ప్లాన్. ఈ క్వశ్చన్స్ కూడా మళ్ళీ న్యూలీ డెవలప్. ముందు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఇక్కడ ఇచ్చిన మెయిన్స్ మళ్ళీ ప్రోగ్రామ్స్కి న్యూలీ డెవలప్. అంటే 2 set ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు రాసుంటారు కాబట్టి మీకు ఇంకేమైనా ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రాసిన వాళ్ళకి ఈ సెట్ ఆఫ్ అంటే అగైన్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ జరిగే 120 days ప్లాన్ కూడా నీకేమవుతుందంటే ఇంకా ప్రాపర్గా సో టాపిక్ అనేది మీరు ప్రాపర్గా ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ట్రెండ్కి ఉందా లేదా, ప్రజెంట్ ప్యాటర్న్లో ఉందా లేదా అనేసి సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడికి వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో చాలామంది సో బయట నీకు కోచింగ్ ఇవి దీనికి దొరకదు, కానీ ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా లాస్ట్ టైం మనము ప్రాపర్గా పెట్టాము, క్లాసెస్ పెట్టాము, అదేవిధంగా మాక్ టెస్ట్లు పెట్టాము, ప్రాక్టీస్ సెషన్స్ పెట్టాము. సిపిటి వల్ల సో ఆ ఫీర్ అనేది పోతుంది. లాస్ట్లో నువ్వు మెరిట్లో ఉండి 300కి 230, 235, 240 పెట్టినా కానీ నీకు సిపిటి కానీ డిస్క్వాలిఫై అయితే నీకు సో నోట్ కార్డ్కి వచ్చిన కూల్ లాగేయడమే. సో కాబట్టి సిపిటిని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా మనం ప్రోగ్రామ్స్ పెట్టాము. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇంటెన్షన్ కూడా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ మెయిన్స్ ఫోకస్, దెన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంటే ఒక 2 weeks ముందు మనం అగైన్ ప్రిలిమ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ప్రోగ్రామ్స్ అనేది గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రాపర్గా ప్లానింగ్గా క్యాలెండర్ అంటే ఇది ప్రోగ్రామ్స్ క్యాలెండర్ ఆఫ్ సివిక్ సెంటర్. మీకు తెలిసిన సివిక్ సెంటర్ ఒకసారి ప్రోగ్రామ్స్ ఇచ్చిందంటే 100% దెర్ ఇస్ నో చేంజెస్, దెర్ ఇస్ నో పోస్ట్పోనింగ్ ఆర్ ఎనీథింగ్. ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అంటే జాబ్ క్యాలెండర్లో నీకు జాబ్ కావాలంటే కంపల్సరీ నీకు ఒక ప్లానింగ్ అనేది ఉండేది. ఆ ప్లానింగే ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. వాటి నువ్వు లెటర్ అండ్ స్పిరిట్గా నువ్వు ఫాలో అయినా అంటే సో నీకు కంపల్సరీ జాబ్ తెచ్చుకోవడానికి నీ యొక్క పాత్ అనేది సింప్లిఫై చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇంకా ఏమన్నా 1-to-1 డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మీట్ ద మాస్టర్ అనే ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద నేను క్లిక్ చేస్తే ఇంకా ఏమన్నా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్కి ఫోకస్ చేయాలా, ప్రిలిమ్స్కి ఫోకస్ చేయాలా, రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయండి. సో ఈ డౌట్స్ మీరు నివృత్తి చేసుకుంటే నీకు కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనం టైం టు టైం ఏదైతే ఇక్కడ మనం డేట్ ఆఫ్ లాంచ్ ఇచ్చామో ఆ ప్రోగ్రామ్స్ కూడా అదే డేట్స్కి మీకు కంప్లీట్ డీటెయిల్స్, ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేది డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అనేది మనం డీటెయిల్స్ షేర్ చేస్తాము. ట్రై టు అండర్స్టాండ్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. సో ట్రై టు ఎన్రోల్ ఇన్ అడ్వాన్స్ అండ్ గెట్ బెనిఫిట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రావడం అనేది చాలా శుభ పరిమాణం. దీనికి ఇప్పుడు ఇంకా కానీ నువ్వు కానీ రియలైజ్ ఇంకా ప్రోకాస్టినేషన్ చేసుకుంటూ పోయినామంటే సో రేపు ఎల్లుండి ఇట్లాంటి నెగిటివ్ థాట్లో ఉంటే మాత్రం మనమే లూస్ అవుతాము. సో ట్రై టు గెట్ బెనిఫిట్ ఆఫ్ సివిక్ సెంటర్ ప్రోగ్రామ్స్. సో దిస్ ఈస్ ఫ్రమ్ సివిక్ సెంటర్ IAS. ఎంతోమంది అడుగుతున్నారు ఏంటి తెలుగు మీడియం బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని. సో గ్రూప్ 2 తెలుగు మీడియం బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th April 2026. ఈరోజే ఎన్రోల్ కండి, మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 అనేది క్రాక్ చేస్తారు, రైట్. అలాగే మీకు వీటితో పాటు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే వేరే ఏ నోటిఫికేషన్స్ అయితే లైక్ డిఎస్సి కావచ్చు ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, ఆ టైంలో ఏవైతే ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయో ఆర్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయో ఆ టైంలో ఆ నోటిఫికేషన్స్ బేసిస్ మీద కూడా మేము ఇస్తాము. వీ డిడ్ నాట్ ఇంక్లూడ్ దిస్ ఇన్ దిస్. ఎందుకు అంటే గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ వీఆర్ డూయింగ్ డెడికేటెడ్లీ సో దట్ యూ విల్ బీ అచీవింగ్ యువర్ సక్సెస్. మాకు ఊరికినే 2023 నోటిఫికేషన్లో 43 out of 110 ర్యాంక్స్ రాలేదు. అలాగే 2026 నోటిఫికేషన్లో 35 out of 87 ర్యాంక్స్ రాలేదు. వీ డెడికేటెడ్ ఆర్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ స్టూడెంట్స్. సో మీరు ఈ ప్రోగ్రామ్స్ చూడండి, మీ ప్రోగ్రామ్స్ అర్థం చేసుకోండి అండ్ ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ అవే. So we wish all the best. So we wish once again, so try to understand the program, enroll as soon as possible. We are there for you
సో ట్రై టు రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆర్ ఫ్రెషర్స్, పర్టికులర్గా ఫ్రెషర్స్కి ఒక అపోహ ఉంటుంది, సార్ సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, లాస్ట్ టైం రాసిన వాళ్ళు ఇదంతా ఉంటారు, వాళ్ళంతా ఎవరైతే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ లేరో 4 అవర్స్ 5 అవర్స్ వాళ్ళంతా ఆస్పిరెంట్స్ మాత్రమే అండి. సో వాళ్ళు కంపల్సరీగా కాంపిటీషన్ జోన్లోకి రావాలంటే, నువ్వు ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే నీ యొక్క రైట్ మైండ్ సెట్ ఉండాలి. రైట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాయి. సో దిస్ ఈస్ ఫ్రమ్ సివిక్ సెంటర్, ద ప్రోగ్రామ్స్ ఆఫ్ సివిక్ సెంటర్. వి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.